దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. గత వారం దేవుడు కాపాడి రక్షించి మరి యొక్క పునరుద్ధాన దినమున ఆదివారమున ఉదయకాలమున దేవుడు సన్నిధానంలో నిలబడి తన వాక్యాన్ని చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. ఇంతవరకు చదివిన వాక్య భాగంలో లూకా సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూసుకుందాం. 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపర్చెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క అంశము నడుము వంగిపోయిన స్త్రీ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు ఎక్కడ ఆయన బోధిస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా మొదట బోధిస్తున్నాడంటే శతాబ్దంలో పాలస్తీనాలలో 2 ముఖ్యమైన ప్రదేశంలో ప్రజలు దేవుని ఆరాధించేవారు. మొదట యెరూషలేములో సొలొమోను కట్టించిన ఆ యొక్క దేవాలయంలో బలులు అర్పిస్తూ మరి దేవుని సన్నిధానంలో వాళ్ళు ఆరాధించేవారు. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సొలొమోను కట్టించిన దేవాలయంలో మరి అక్కడ ఆరాధించేవారు. అక్కడ బలులు అర్పణలు దేవుని సన్నిధానంలో వాళ్ళు ఆరాధించేవాళ్ళు. తర్వాత సమాజ మందిరంలో ప్రజలు కూడుకొని లేఖనాలు చదువుట, తర్కించుట, బోధించుట, ఈ విధంగా కూడుకొని ఆరాధించేవారు. మొదట యెరూషలేములో దేవాలయంలో ఆరాధించినారు. తర్వాత సమాజ మందిరములో ప్రజలంతా కూడుకొని మరి సమాజ మందిరంలో బలులు అర్పించేవారుగా ఉంటా ఉన్నారు. ఇటువంటి సమాజ మందిరాలు పాలస్తీనాలో వేల కొలదిగా మరి అక్కడ ఉండేవి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చినప్పుడు చాలా మందికి అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి. ఎన్నో కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చేసిండ్రు. ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఒట్టిగా ఉండలేదు. ఆయన 12 సంవత్సరాల వరకు ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉండి అప్పుడు కూడా ఆయన పనిలో పాల్గొని ఇంకా దేవుని చిత్త ప్రకారంగా ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ఈ సొలొమోను కట్టించిన మందిరములో ఆయన బోధిస్తూ ఉన్నాడు. సమాజ మందిరంలో ప్రజలంతా కూడుకొని అక్కడ బలులు అర్పణలు అర్పిస్తున్న సమయంలో అక్కడ కూడా బోధిస్తూ ఉన్నాడు. ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేసేవారు. అనేక సిద్ధాంతాలు, అనేక తప్పుడు సిద్ధాంతాలు ఆయన కొట్టివేసేవాడు, ఆచారాలు కొట్టివేసేవాడు. కానీ ఎక్కడైతే నలిగిపోతున్నారో, ఎక్కడైతే బాధపడుతున్నారో, ఎక్కడైతే రోగంతో ఉన్నారో ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన లోకరక్షకుడైన దేవుడు, ఆయన భూమి ఆకాశాలను చేసిన దేవుడు, ఆయన సర్వం ఎరిగిన దేవుడు. ఏ మూలలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తారో ఆయన చూస్తున్న దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క పాలస్తీనాలలో కూడా వేలాది మంది
అక్కడ ఉండేవారు. యేసు ఒక సమాజ మందిరంలో బోధించుచుండగా అక్కడ ఒక నడుము వంగిపోయిన స్త్రీ మందిరమునకు వచ్చి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో బోధ చేస్తా ఉన్నాడు పరలోక రాజ్యం కోసము. ఆయన అనేకులకు విశ్వాసము ఉండాలని ఆయన బోధ చేస్తున్న సమయంలో ఒక నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఆ మందిరానికి వచ్చిందట అండి. చూడండి, ఈనాడు చాలా మంది జీవితాలు వంగిపోయి ఉన్నాయి. చేతులు వంగిపోయి ఉన్నాయి, కాలు వంగిపోయి ఉన్నాయి, నడుములు వంగిపోయి ఉన్నాయి కదండి. దేవుని సన్నిధానంలో రావాలంటే వాళ్ళ జీవితాలే వంగిపోయినాయి. ఎందుకంటే ప్రార్థన వీరుల సంఘము కొంచెం పైన ఉంటుంది, దేవుడు ఉన్నంత స్థానంలో నిలిపిండు. కానీ ఇక్కడ నడుము వంగిపోయిన స్త్రీని చూస్తా ఉన్నాం. అంటే వంగిపోయిన వాళ్ళని ఏమంటారు తెలుసా? గూని అంటారు. ఏమంటారు? గూని అంటారు. నిజమేనా? ఈ వంగిపోయిన స్త్రీ దేవుని ఆలయంలోకి, దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆ బోధ వింటా ఉన్నది. చూడండి, మంచి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నడుము చక్కగా ఉన్నది, మంచి ఆరోగ్యం ఉన్నది. దేవుని ఆలయానికి రావడానికి వాళ్ళ జీవితాలే వంగిపోయినాయి. దేవుని నామానికి స్తోత్రం. వంగిపోయిన నడుము దిక్కు చూడలేదు. ఆమె మొత్తం నేలకే చూస్తా ఉన్నది, ఇట్లా పైకి నిలబడి చూడలేదు. నేను చాలా మందిని చూసిన, చాలా వృద్ధులు చాలా మంది వంగిపోయి నడిచేవాళ్ళు. వాళ్ళని పిలిస్తే కూడా ఇలా చూసేవాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి వ్యక్తి, అలాంటి వంగిపోయిన ఆ యొక్క స్త్రీ, నడుము వంగిపోయిన స్త్రీ దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో బోధించుచుండగా ఆ బోధ వినడానికి ఆ దేవుని సన్నిధానంలో వంగిపోయినా కూడా దేవుని సన్నిధానంలో వస్తూ ఉన్నాయి. ఎంత మంచి విశ్వాసం ఉన్నది చూడండి, ఎంత మంచి ఆశ కలిగి ఉన్నది, ఎంతో పరిగెత్తుకొని వస్తూ ఉన్నది. ఈనాడు మనుషుల జీవితాలలో చక్కగా నడుస్తున్నారు, చక్కగా నడుము ఉన్నది, చక్కగా చేతులున్నాయి, చక్కగా కాళ్ళున్నాయి, రూపురేఖలు అన్ని చక్కగా ఉన్నా కూడా దేవుని ఆలయం రావడానికి ఎంతో విసుకొచ్చేస్తా ఉన్నాయి వాళ్ళని. ఇంత ఉదయకాలమున దేవుని మందిరానికి పోవాలన్నా, అబ్బా ప్రార్థన వీళ్ళ సంఘం ఇంత పైకి ఎక్కాలన్నా, అబ్బా గడ కింద ఉన్నది గడపోయి కూర్చుంటే చాలు అన్న వాళ్ళ నడుములు నిజంగా పడిపోతాయండి. హల్లెలూయా. దేవుడు ఎక్కడైతే నిన్ను స్వస్థపరిచిండో, ఎక్కడైతే నిన్ను బాగు చేసిండో, ఎక్కడైతే నిన్ను ఆశీర్వదించిండో, ఎక్కడైతే నిన్ను లేవనెత్తిండో, అక్కడ నీ నడుము వంగిపోయినా కూడా దేవుని సన్నిధానంలో పరిగెత్తుకొని రావాలండి. దేవుని నామానికి స్తోత్రము. హల్లెలూయా. విశ్రాంతి దినమున ఏమి జరిగిందండి? విశ్రాంతి దినమున వంగిపోయిన నడుము గల ఒక స్త్రీ దేవుని ఆలయంలోకి వచ్చి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క బోధ ఆమె వింటా ఉన్నది. విశ్రాంతి దినమున ఏమి జరిగిందంటే, యేసు ఆ సమాజ మందిరంలో విశ్రాంతి దినమున బోధించుచుండగా ఆ నడుము వంగిపోయిన స్త్రీ స్వస్థపరచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ బోధ చేస్తా ఉన్నాడు. విశ్రాంతి దినమునంటే ఆదివారం. అందరు చెప్పండి. ఇప్పుడు మనం ఆదివారంలో ఉండం, సోమవారంలో లేము, శనివారంలో లేము. హల్లెలూయా. ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాజ మందిరంలో ఆయన బోధ చేస్తా ఉన్నాడు. ఆ విశ్రాంతి దినంలో వంగిపోయిన ఆ యొక్క నడుము వంగిపోయిన స్త్రీ ఆయన బోధ వింటా ఉన్నది. ఆయన బోధించుచుండగా ఆ నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచెను. హల్లెలూయా.
పాపం యేసయ్యను చూడలేకపోయిందేమో, ప్రజలను చూడలేకపోయిందేమో, వాళ్ళ కుటుంబంలో ఉన్న మరి బంధువులను చూడలేకపోయిందేమో, ఎవరిని చూడలేకని పరిస్థితిలో ఆమె వంగిపోయి నేలనే చూస్తూ నడుస్తూ ఉన్నది, భూమిని చూసి నడుస్తూ ఉన్నది. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాజ మందిరంలో బోధించుచుండగా ఆయన బోధ విన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె వైపు చూచి ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ స్వస్థపరిచిండంట. ఆ నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచిండు. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసిరండి? అక్కడ ఆ యొక్క స్వస్థత పరిచిండు. స్వస్థపరిచిన వెంటనే అక్కడ సమాజ మందిరంలో ఉన్న అధికారికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. పని చేయదగిన దినములలో స్వస్థత పొందిడి, విశ్రాంతి దినమున రావద్దని జనసమూహము చెప్పాను. కానీ వారు వారి చూడండి, విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదు అని అక్కడ సమాజంలో కొంతమంది ఉంటారు కదండి. మంచి కార్యం చేసిర్రా యేసుక్రీస్తు ప్రభువారు? ఎలాంటి కార్యం చేసిండు? మంచి కార్యం చేసిండు. హల్లెలూయా. ఆమె దేవుడు తనను ముట్టి స్వస్థపరచగానే ఆమె లేచి నిలబడ్డది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె బోధ వినుచున్న సమయంలో ఆమెను చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎంత చక్కగా ఉన్నది చూడండి 10వ వచనంలో చదవండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, యేసు ప్రభువారు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, బలహీనతల నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపర్చెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద చేతులుంచి మరి స్వస్థపరచగానే చక్కగా నిలబడ్డదంట ఆమె. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆలయంకు మనం ప్రతి ఒక్కరం వచ్చినాం. ఉదయకాలంన మన హృదయంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో అప్పుల బాధలు, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు కదండి. వంగిపోయిన జీవితాల్లాగా కుటుంబాలలో ఉన్నాయి. చాలా మంది అనారోగ్య పరిస్థితిలో మంచంలో పండుకొని వింటా ఉండరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడ మరి స్వస్థపరిచిండు ఆమెను. యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 5వ వచనంలో మరి అక్కడ చూడండి, ఒకసారి చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషునుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. చాలండి. బహుకాలం నుండి ఆ స్థితిలో మరి ఆయన పడి ఉన్నాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ ఉండేది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మరి ఆ కోనేటి దగ్గర అనేకులు రోగులు వచ్చి ఉన్నారు. నానా రోగులు అక్కడ రాగానే దేవదూత వచ్చి నీళ్ళను కదిలించిన వెంటనే మరి మొదట ఎవరైతే పడతారో వాళ్ళు స్వస్థత పొందిర్రు. ఆ విధంగా అనేక సంవత్సరాలు గడిచిపోయినాయండి. 38 ఏండ్ల నుండి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. పాపం ఆయనకి ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు.
ఎవరైనాను నీళ్ళల్లో దించేవారు లేరు. వస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు, వెళ్తున్నారు. కానీ ఈయన మాత్రము అదే విధంగా ఉన్నాడు. కానీ అక్కడ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మరి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని చూసి ఏమంటా ఉన్నాడు? స్వస్థపరచగోరుచున్నావా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికైనా బాగా కావాలని ఆశనే ఉంది కదండి. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఆయన దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అంటే ఆయన ఏమంటా ఉన్నాడు? యేసుని అయితే ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడుమని వానితో చెప్పాను. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆ దినమున విశ్రాంతి దినమున గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు ఆ పరుపునెత్తుకొన్న దగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. ఆ రోజు కూడా ఏ దినమండి? విశ్రాంతి దినమున మీరు మరి దేవుని ఆరాధించాలి. వాళ్ళు చూడండి, ఏదైనా మంచి కార్యం యేసుక్రీస్తు ప్రభువారు చేస్తుంటే అక్కడ యూదులు యేసుపై నేరోపణ చేయుచున్నారు, నింద మోపుతా ఉన్నారు. ఇది విశ్రాంతి దినమును కదా, నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నావు అని ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక మరి ఆ వ్యక్తి ఏం చేసిండు? అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపునెత్తుకొని నడుమని నాతో చెప్పాను. వారిని పరుపునెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానిని తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను కనుక యేసు తప్పించుకొని పోయెను. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీవు కలగకుండానట్లు ఇంకను పాపము చేయకుమని చెప్పగా. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు స్వస్థత పొందినవు, నీ పరుపునెత్తుకొని వెళ్ళు, నడువు. ఇంకా నువ్వు ఎప్పుడు పాపము చెయ్యకు, ఎలాంటి దోషము చెయ్యకు, ఎలాంటి చెడు నీ హృదయంలో ఉండకు. ఈ దినాలలో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి స్వస్థత పొందుతున్నారు, బాగైతున్నారు, దీవింపబడుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు, ఎన్నో మేలులు పొందుతున్నారు, ఎన్నో కార్యాలు పొందుతున్నారు. మళ్ళీ తిరిగి ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు పాపం చేస్తా ఉన్నారు. వారికి స్వస్థత కలిగింది, దేవుడు బహుగా ఆశీర్వదించిండు, ఇంకా నాకేమి కొదువా, నాకేమి తక్కువ, నాకేమి కొదవలేదు అని వాళ్ళ హృదయంలో అనుకుంటా ఉన్నారు. యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నేరోపణ చేస్తూ ఉన్నారు, ఆయనను నిందల పాలు చేస్తూ ఉన్నారు. ఇది విశ్రాంతి దినమున ఇలాంటి కార్యాలు చేయకూడదు కదా అని. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను స్వస్థపరిచిన వెంటనే మరి ఆ సమాజ మందిరపు అధికార కోపంతో మండిపడి, ఈ పని చేయదగిన దినములో స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దని జనసమూహంతో చెప్పారు. కానీ వారు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటా ఉన్నాడు, ఒక ఎద్దునే గాని ఒక గాడిదనే గాని అపాయంలో సంభవించినప్పుడు దానిని మనము కాపాడలేమా అని యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు. దాన్ని రక్షించి ఇంటికి తీసుకొని వస్తారు కదా అని అంటాను. కాబట్టి ఇక్కడ కానీ ఆ స్త్రీ బాగుపడినందుకు ఆ అధికారి సంతోషించలేదు. ఎందువలన అనగా అతడు వేషధారి. హల్లెలూయా. మరి ఆ యొక్క స్త్రీ స్వస్థపరచబడ్డది, సంతోషించాలి కదా, ఆనందించాలి కదా. ఇన్ని రోజులు నువ్వు
18 సంవత్సరాలు వంగిపోయి మనుషులను చూడలేక, ఆకాశం చూడలేక, మనుషులను చూడలేక ఇటు అటు ఎంత బాధ అనుభవించిందో ఆ స్త్రీ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేసిన వెంటనే అక్కడున్న సమాజ మందిరంలో ఉన్న అధికారులు మండిపడిండ్రు యేసుక్రీస్తు ప్రభువారి మీద. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీ ఎద్దునే గాని, మీ ఆవునే గాని, మీ గాడిదనే గాని అది బాగలేదనుకో, అది ఏదో ఎక్కడన్నా మరి గుంతలో పడిందనుకో, ముళ్ళ పొదలో చిక్కుకున్నదనుకో, దాన్ని అలాగనే చూసుకుంటూ వెళ్తారా? ఆ పెంచిన వ్యక్తి ఏం చేస్తాడు? దాన్ని రక్షిస్తాడు. అది ఆదివారమే కానీ మరి ఏదన్నా కానీ ఆ అధికారి రక్షించి ఆ ఎద్దునే కానీ, గాడిదనే కానీ, పశువులే కానీ దాన్ని కాపాడి దాని ఇంటికి తీసుకొని వెళ్తా ఉంటాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. కానీ ఆ స్త్రీ బాగుపడినందుకు అధికారులకు సంతోషించలేదు. ఏం చేస్తా ఉన్నారు? ఎందువలన అనగా అతడు వేషధారి. వేషధారి అంటే ఏం చేస్తారు? ప్రార్థన చేసినట్టు నటిస్తూ ఉంటారు. ప్రార్థన చేసినట్టు నటిస్తూ ఉంటారు. మరి ఇంక అనేకమైన దేవుని బిడ్డలని నటిస్తూ ఉంటారు. వెలుగుదూతను ధరించుకొని అనేకమైన పాప జీవితంలో అనేకమైన అంటే అనేకమైన ఇరుకులో, ఇబ్బందులు అన్ని పెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తారు. వేషధారణ. ప్రభువా అని మీదికి మాత్రమే చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటా ఉన్నారు, నీ డబ్బు అడగలే, నీ ఆస్తి అడగలే, నీకున్న సమస్తం నేను అడగలే, నా బిడ్డ అవన్నీ నీకు ఇచ్చిన, సంతోషించు, ఆనందించు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన, మంచి కాళ్ళను ఇచ్చిన, మంచి చేతులను ఇచ్చిన, మంచి నోరిచ్చిన నేను స్తుతించడానికి. చాలా మంది గుడ్డివారు ఉన్నారు, చాలా మంది మూగవారు ఉన్నారు, చాలా మంది కుట్టివారు ఉన్నారు, చాలా మంది చేతులు విరిగిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడు నీకు అన్ని ఇచ్చిండు కదా. మరి దేవుని మనం పరచాలి, దేవుని ఘనపరచాలి. నా కుమారుడా, నా కుమార్తె, కానీ నీ అన్ని నేను అడుగుతలేను, కానీ ఒక్కటి మాత్రం నేను అడుగుతున్నా. హల్లెలూయా. ఒక్కటి ఏం అడుగుతున్నాడండి? ఏం అడుగుతున్నాడు? పెద్దగా చెప్పండి. హృదయం అడుగుతున్నాడు. హల్లెలూయా. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది హృదయం. ఈ మోసకరమైన హృదయము, ఈ వేషధారణమైన హృదయము, ఈ సంతోషించలేని హృదయము, ఈ హృదయము దేవుడిని అడుగుతున్నాడు. బిడ్డ, ఆ హృదయం నాకు ఇచ్చేసేయ్, ఆ హృదయం నాకు ఇచ్చేసేయ్ అని యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. వేషధారణ మనకు అవసరం లేదండి. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, యథార్థమైన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, దేవుని యందు నమ్మకమైన జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వేషధారి అని దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ స్త్రీకి కలిగిన బలహీనత ఏమిటంటే, ఆ స్త్రీకి కలిగిన బలహీనత నిజమే. వెన్నుముక అంటే వెన్నుపూస వెనుక బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ ఎముకలు దానిలోనికి ఇంకొకటి కలిసిపోవడమే వెన్నుముక. దేవుని నామానికి స్తోత్రం. ఒకటి వెనుక ఒకటి అది అత్తుకొని ఉన్నది కాబట్టి ఆమె నడవలేక, కూర్చోలేక, పండుకోలేక చాలా అవస్థపడ్డది. కాబట్టి ఆ వంగిపోయి గూని వచ్చి మనిషిని సరిగా మరి నిలవబడలేక నేలకు తల నడుము వంచుకొని నడవడం జరిగింది. ఇందాక నేను చెప్పిన కదండి, వారెప్పుడు నేలకేసిన తలను చూపును కలిగి ఉంటారు. వంగిపోయిన నడుము. ఒక ముసలామె చాలా వంగిపోయిందండి, చాలా వంగిపోయి నడుస్తున్న సమయంలో దేవుని మందిరానికి వచ్చింది. అది దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నది. అమ్మ, ఎందుకు ఈ విధంగా నడుస్తుంటే? నడువు నొప్పి వచ్చింది బిడ్డ అని. నడవలేను, కూర్చోలేను అని. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన వీళ్ళ సంఘంలో ఆ అమ్మగారు వచ్చి కూర్చునేది, ఫస్ట్ వచ్చి కూర్చునేది. ఆ విధంగా
వస్తూ వస్తూ అందరికంటే మొదట వచ్చి కూర్చున్నది. ఆమె చక్కగా నడుచుకుంటూ వచ్చిందండి. హల్లెలూయా. దేవుడు ఈ విధంగా ఈ యొక్క మందిరంలో ఎన్నో అద్భుతాలు చేసిండు. కుంటివారిని దేవుడు ముట్టి స్వస్థపరిచిండు. ఒక తండ్రి కుమారుడు బాగలేడు అని వచ్చినప్పుడు తన చెయ్యి లేవలేని పరిస్థితిలో ఉంటే, కుమారుని చూస్తేనేమో ఆ పరిస్థితి రోగ పరిస్థితి ఉన్నది, తన చెయ్యిని చూస్తేనేమో పై లేవలేక పని చేయలేక ఉన్నాడు. దేవుని సమాజ మందిరంలో ఆయన పండుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక తెల్లని వస్త్రములు వేసుకొని తనని దర్శించి ఆయననే ముట్టి స్వస్థపరిచిండు. హల్లెలూయా. దేవుని ఆలయంలో ఉదయమున లేచి మరి పాస్టర్ గారు ప్రార్థించిన వెంటనే కుమారుడు స్వస్థత పొందిండు. అయ్యా, నేను యేసుక్రీస్తు ప్రభువారిని నేను చూసిన, కొన్ని ఏళ్ల నుండి నా చెయ్యి నొప్పితో బాధపడుతున్నా, నా కుడి భుజము చాలా నొప్పితో ఉండే, పైకి లేపలేని, ఏ పని చేయలేను అన్న వ్యక్తిని దేవుడు ముట్టి స్వస్థపరిచిండండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇలాగ ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చేసిరు. కాబట్టి ఆ యొక్క వంగిపోయిన ఆ యొక్క స్త్రీని దేవుడు ముట్టి స్వస్థపరిచిండు. వచ్చి ఆ మనిషిని సరిగ్గా నిలవబడలేక నేల తల నడుమ వంచి ఆమె నడిచేది. వారు అప్పటికే నేలకేసిన తలను చూపును కలిగి ఉండొచ్చు. నిరారుగా ఎవరిని చూడలేక దీనికి ముందు లేదని చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న స్త్రీ ఎందుకు వంగిపోయి ఉన్నది? ఆ స్త్రీ ఎందుకు అన్ని సంవత్సరాలు వంగిపోయి ఉన్న ఆ యొక్క వంగిపోయి ఉన్న స్త్రీని మనం చూస్తా ఉన్నాం. కానీ ఆమె లోపల ఏమున్నా తెలుసా? ఆ స్త్రీకి దయ్యం వలన బలహీనత పరచబడి ఉండెను. హల్లెలూయా. ఎందుకు ఆ స్త్రీ అన్ని సంవత్సరాల నుంచి వంగిపోయి నడుస్తా ఉన్నది? దయ్యం బట్టి ఉన్నది. హల్లెలూయా. కాలు పట్టేసినా, రోగం తెచ్చినా, ఏది తెచ్చినా అది సాతాను నుండి వచ్చింది. హల్లెలూయా. అయితే ఆ దయ్యం వలన బలహీనత బలపరిచి ఉండెను. అనేక దినములు అనగా 18 సంవత్సరాల నుండి సాతాను కట్లచే ఆమె బాధపడుచుండెను. హల్లెలూయా. మరి సాతాను మరి తన మీద ఉండినప్పటి నుండి 18 సంవత్సరాల నుండి ఆ సాతాను కట్ల చేత ఆమె బాధపడుచున్నది. అంటే నడుము కూడా పడేస్తుందండి సాయితాన్ గాడు కదా. నడుస్తూ నడుస్తూ కాలు జారి పడిపోతారు కదండి. నడుస్తూ నడుస్తూ కాలు జారి పడిపోతూ ఉంటారు. నేను చాలాసార్లు పడిపోయినా. ఎందుకంటే మెట్లు ఉన్నాయి కదా, మెట్ల దగ్గర నుండి మంచిగా ఎక్కినా దిగినా పడిపోయినా. కానీ ఆయన దేవుడు చూసుకున్నా, అటు ఇటు చూసిన ఎవరైనా చూసి రాయింది, ఎవరు లేరు. దేవుడు ఎక్కడే ఉన్నాడు. ప్రభువా, ఇంత పెద్ద గాయమైంది, పడిపోయినా లేస్తానా, నన్ను అడుగు లేస్తుందా, కాళ్ళు లేస్తాయా అనుకున్నా. కానీ దేవుడు ముట్టి స్వస్థపరిచిండండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా సాతాను బంధకాల చేత ఆమె ఉన్నది. ఆమె పేరు బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ చాలా మంది పేర్లు ఈ లోకంలో తెలియబడకనే పోవచ్చు. కానీ మన అందరి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము ఉన్నది. మన అందరి జీవితాలలో నిజమే ఒక ఉద్దేశం కలిగి ఉంటా ఉన్నది. కాబట్టి వంగిపోయిన యొక్క స్త్రీ 18 సంవత్సరాల నుండి సాతాను బంధకాల చేత పట్టబడ్డది. సాతాను కట్ల అనగా నిజమే బలహీనత పరచును. సాతాన్ గాడు ఏం చేస్తూ ఉంటది? మనని బలహీనపరుస్తూ ఉంటది, కురింగదీస్తూ ఉంటది, లేవలేక చేస్తూ ఉంటది, నడవలేక చేస్తూ ఉంటది. ఆ దయ్యము వేసిన బంధకాలలో సాతాను కట్లు దయ్యం అనగా సాతానుడు అపవాది, యుగ సంబంధమైన దేవత, దురాత్మ, అపవిత్రాత్మ, వెలుగు ఆత్మ, వెలుగు దూత కదండి. మంచిగా ప్రార్థన చేస్తాం, మంచిగా వాక్యం చెప్తాం, అన్ని చేస్తాం. కానీ సావాసానికి రాము, వాక్యం చదువము, ప్రార్థన చేయము. కొంచెం లోకము, కొంచెము ఏమున్నది
దేవుడు, సగం దేవుడు సగము దయ్యం. ఈ రెండు పెట్టుకొని ఉంటారు కదా అండి. దయ్యం చెప్పినట్టు వింటారు కానీ దేవుడు చెప్పిన మాట వినారు. దేవుడు ఏం చెప్తా ఉంటాడు? మంచి మాటలు చెప్తా ఉంటాడు కదా అండి. దయ్యం ఏం చేస్తుంది? అది కూడా ఇంపుగా, రమ్యంగా, అందంగా మాట్లాడుతుంది. దానికి పడిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ యుగ సంబంధమైన దేవత, దురాత్మ, అపవిత్రాత్మ, వెలుగుదూత మొదలగు పేర్లు, దానికి ఎన్నో పేర్లు గలవు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. 2వ కొరింథీయులకు 4వ అధ్యాయము 2వ కొరింథీయులకు 4వ పత్రిక 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. అవిశ్వాసమైన మనుషులకు ఏం చేస్తా ఉంది? అది గ్రుడ్డితనమును తెస్తా ఉన్నది. అంటే కళ్ళున్నా కూడా కళ్ళు లేనట్టే కదండి. కళ్ళు లేనోడు ఉంటే పర్వాలేదు. కళ్ళు ఉండి కూడా వాడు ఏం చేస్తా ఉన్నాడు? కళ్ళు లేనట్టుగా నటిస్తూ ఉన్నాడు. వాక్యం ఎదురుగానే ఉంటుంది, వాక్యం అనుసారంగా నడవరు. ఆ వాక్యమే దేవుడైన ఉన్నాడని నమ్మరు. ఆ వాక్యమే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగని నమ్మరు. నీ ప్రక్కనే యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు, కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ దురాత్మ దయ్యాన్ని ధరించుకొని, అపవిత్రాత్మ దయ్యాన్ని ధరించుకొని చెడ్డ మాటలు కదండి, చెడ్డ తలపులు, అబద్ధాలు, మోసాలు, అన్యాయము, కనికరం లేకుండా, జాలి లేకుండా, ఎదుటి వారిని ప్రేమించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. గుడ్డితనం ఉంటుంది వాళ్ళ లోపల. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, సాతాను లేక అపవాదు వ్యాధులను, బంధకములను మనసును బంధింప చేస్తూ ఉంటది. హల్లెలూయా. 3 రకాలుగా మరి అక్కడ ఉంటారు. శరీర బలహీనత కలుగజేస్తున్నది, ఇటువంటి పనులు చేస్తున్నది. మనిషిని ఎప్పుడు కృంగదీస్తుంది, అది ఏడిపిస్తుంది, దుఃఖపరుస్తుంది, సంతోషం ఉంచదు, ఆనందంగా ఉంచదు, కుటుంబంలో నెమ్మది ఉంచదు. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు మరి సమాధానం ఉండదు. ఎప్పుడు కుటుంబంలో చూస్తే పిల్లలలో, భర్తలలో, భార్యలలో, లేకపోతే బంధువులలో, లేకపోతే ఇరుగు పొరుగు వారిలో దూరి ఆ పనులు చేస్తూ ఉంటుంది. స్వీట్ దయ్యం అది. హల్లెలూయా. చాలా మందికి స్వీట్ అంటే చాలా ఇష్టం కదా. కాబట్టి స్వీట్ దయ్యం అంటే గుర్తొచ్చింది, షాప్లలో అమ్ముతుంటారు కదండి. ఈగ, ఆ స్వీట్ మీద ఈగ ఆలుతుంది. ఈ ఈగ ఏం చేస్తుంది అంటే, ఆ ఈగ ఆలుతుంటే ఆ ఈగని తినడానికి బల్లి పోతుంది. ఈ బల్లిని చంపడానికి పిల్లి పోతూ ఉంటుంది. ఈ పిల్లిని చంపడానికి కుక్క పోతుంది. చూడండి, ఈ విధంగా పిల్లేమో పక్కింటి వాళ్ళది, కుక్కనేమో ఈ పక్కింటి వాళ్ళది. ఈ కాలి ఈగ వచ్చింది, ఆ బల్లి ఈగను తినడానికి వచ్చింది, ఈగను చంపడానికి పిల్లి వచ్చింది, పిల్లని చంపడానికి కుక్క వచ్చింది. ఈ కుక్క ఏం చేస్తుంది అంటే పిల్లిని కరిచేస్తుంది. అది పెద్ద కరిసే వరకు పక్కింటోడు చదువుకున్న వ్యక్తి వచ్చేస్తాడు. అయితే ఆ వ్యక్తి వచ్చి కుక్కను కొడుతుంటే వీళ్ళు చదువుకున్న కుక్క వాళ్ళు వస్తారు. వచ్చి మా కుక్కను ఎందుకు కొడుతున్నావు అంటే, మా పిల్లిని కరిసింది కుక్క అని. ఈ 2 మాటలు అనుకుంటే అయిపోతుంది కదండి. ఇక అది పెద్ద గొడవ, ఈ కుక్క వాళ్ళకు పిల్లి వాళ్ళకు. మరి కొట్లాట ఎక్కడి నుంచి వచ్చింది? ఈగ ఎక్కడొచ్చింది? స్వీట్ దయ్యం. అందుచే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ గొడవలు పెట్టేసింది, కథం, అది ఉరికిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిన సాతాను అంటే, అగో వాళ్ళ గొడవ పెట్టేసిన అంటుంది. ఇక వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ భర్త వచ్చి వాళ్ళ భర్త వచ్చి ఇద్దరు తనుకోవడం, గుద్దుకోవడం, చిన్న స్వీట్ వల్ల. కాబట్టి ఆ విధంగా సైతాన్ గాడు ఎన్నో మరి కలగజేస్తూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా మనము ఉండాలి.
కాబట్టి ఇక్కడ అందువల్లనే ఆమె దేవుని ఆరాధించుటకు సమాజ మందిరానికి వస్తుంది. ఆమెకు దేవుని సన్నిధానంలో కృతజ్ఞత చెప్పడానికి గొప్ప కారణాలు లేవు, కానీ దేవునికి కృతజ్ఞతరాలై సమాజ మందిరానికి వస్తూ ఉన్నది. సాతాను కట్ల శరీరం అందున్నాయి, కానీ మంచి ఆత్మ కలిగి ఉన్నది. సమాజ మందిరంలో యేసును మరి ఎదిరించిన వారు శరీర ఆరోగ్యంగా ఉన్నా కానీ ఆత్మ వంగిపోయిన స్థితిలో, మరి కుళ్ళుతో, వేషధారణతో, కోపముతో నిండి ఉన్నారు. హల్లెలూయా. ఈ వంగిపోయిన స్త్రీ, ఆమె శరీరంలో బలహీనతను ఉన్నది, కానీ ఆమె ఆత్మ మాత్రం మంచి ఆత్మ కలిగి ఉన్నది. హల్లెలూయా. వేషధారణ ఆత్మ లేదు, నటించే ఆత్మ లేదు. మనుషులు చూస్తున్నంత మట్టుకు మరి అయ్యో మెచ్చుకునే ఆ యొక్క మెప్పు ఆమెకు అవసరం లేదు. మంచి హృదయం కలిగి సమాజ మందిరంలో ఆమె వచ్చి స్వస్థత పొందబడింది. కాబట్టి యేసుని ఎదిరించిన వారు ఎట్లున్నారు తెలుసా? శరీరంగా ఆరోగ్యంగా మంచిగున్నారు, కానీ ఆత్మ వంగిపోయిన స్థితిలో మరి ఉన్న ఈ స్త్రీ దేవుడు ముట్టి స్వస్థపరిచిండు, కానీ అక్కడ ఉన్న మనుషులు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ లోపల కుళ్ళు వచ్చేసింది, వాళ్ళ లోపల మంట వచ్చేసింది, వాళ్ళ లోపల ఏమున్నది? కోపం వచ్చేసింది, అసూయ, కక్షలు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ దినాలలో దేవుని బిడ్డల మీద కూడా చాలా ఇలాంటి ద్వేషాలు ఉన్నాయంట, ఇలాంటి పగలు, ఇలాంటి వేషధారణ కదండి. పాస్టర్ గారు చాలా మంచివారు అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పాస్టర్ వారు ఇలా అని కొంతమంది అనేవారు ఉన్నారు. దేవుని యేసుక్రీస్తు ప్రభు వారిని సమాజ మందిరంలో అన్న వాళ్ళు ఉన్నారు, వేషధారులు కదా అన్న. వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే, అయితే కోపంతో నిండిన వారుగా ఉన్నారు. చాలా కోపం. విశ్రాంతి దినమున ఇలాంటి కార్యాలు చేస్తాడా యేసుక్రీస్తు ప్రభువారు అని వాళ్ళు కోపంతో మండిపడతా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటా ఉన్నారు? వేషధారణ. అయితే ఈమె అబ్రహాము కుమార్తె అంటా ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో అంటా ఉన్నారు, శరీర రీతిగా యూదులు, ఆత్మీయ రీతిగా విశ్వాస సంబంధులు, దేవుని యందు విశ్వాసం గలవారు, అబ్రహాము బిడ్డలు. దేవుని నామానికి స్తోత్రం. గలతీ 3వ అధ్యాయంలో గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి చదువు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మళ్ళీ ఒకసారి చదువు. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మిండు, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్మిన వారమే. మనం కూడా నీతిమంతురాలుగా, నీతిమంతులుగా మనము తీర్చబడాలి. నీతిమంతులు ప్రార్థించగా యెహోవా ఆలకించాను కదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మరి అబ్రహాము అంటే శరీర రీతిగా యూదులు, ఆత్మీయ రీతిగా విశ్వాసులు ఉంటా ఉన్నారు, విశ్వాస సంబంధం. దేవుని యందు విశ్వాసం గలవారు అబ్రహాము కుమారులు, అబ్రహాము బిడ్డలు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని వ్రాయబడి ఉన్నది. మనం ఎవరమండి? అబ్రహాము బిడ్డలము, అబ్రహాము కుమారులము. దేవుని యొక్క వాక్యం, ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మిండు, అతడు నీతిమంతుడుగా ఎంచబడెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ నడుము వంగిపోయిన స్త్రీ కూడా జన్మంతో యూదురాలే మరియు విశ్వాసురాలు కావున ఆమె అబ్రహాము కుమార్తె. దేవుని నామానికి స్తోత్రం. ఆమె కూడా అబ్రహాము కుమార్తె, కాబట్టి మనం కూడా అబ్రహాము కుమార్తెలమే. కాబట్టి మనం కూడా మన కుటుంబాలలో వంగిపోయిన ఎన్నో ఉంటా ఉన్నాయి, దేవుడు ఈరోజు చక్కగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను చక్కగా నిలబడాలని, నీ కుటుంబం చక్కగా
మరి నిలబెట్టాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వారాలు చూడలేదు, ఆయన నెలలు చూడలేదు. ఈరోజు మంచి రోజా, రేపు మంచి రోజా, చాలా మంది అంటూ ఉంటారు. అరే ఈరోజు మంగళవారం కదా, ఎందుకు కార్యానికి పోతున్నావు అని అంటారు. అరే ఈరోజు మంగళవారం కదా, ఎందుకు డెలివరీ పోతున్నారు అని అంటారు. కానీ మంగళవారమే చాలా మంది పుడతలేరండి. మంగళవారం ఎందుకు పుట్టిరని పడేస్తున్నారు ఆ పిల్లలను. మన మంగళవారము అని ఎంచుతూ ఉంటాం. కానీ దేవుని నామానికి స్తోత్రం, దేవుడు అవన్నీ ఏమీ పట్టించుకోలే. ఆదివారం నాడు విశ్రాంతి దినమును దేవుడు స్వస్థపరిచిండు. ఆమె ఎలాగ స్వస్థత కలిగిందంటే, మానవునికి 3 విధములైన స్వస్థతలు అవసరములండి. ఒకటి, శరీర స్వస్థత కావాలి. మన జీవితంలో ఏం కావాలి? శరీర స్వస్థత కావాలి. రెండవది మానసిక స్వస్థత కావాలి. మానసిక స్వస్థత. మూడవది ఆత్మీయ స్వస్థత కావాలి. మనకేం కావాలండి? ఆత్మీయ స్వస్థత కావాలి. కాబట్టి శరీర బలహీన పడినప్పుడు, మానసికంగా దిగులు చెందిన తర్వాత, మానసికంగా బలహీనత అయినప్పుడు సాతానుడు ఆత్మీయంగా బలహీన పరుస్తుంది. కావున ఈ 3 స్వస్థతలు కూడా ముఖ్యము. మరి శరీరము, మానసిక, ఆత్మీయత, ఈ 3 కూడా మనకు స్వస్థతలు బాగా అవసరం. ఎందుకంటే ఇవి సాతానుడు ముట్టడానికి వీల్లేదు. ఏది ముట్టినా మనకు చాలా కష్టమే. కాబట్టి ఆమె 18 ఏళ్ల నుండి ఈ విధంగా బలహీన పడి ఉంది. ఆమె విశ్వాసురాలు, అబ్రహాం కుమార్తె. కావున యేసు సాతాను క్రియలను లయపరచుటకు, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో చెప్పిండు. ఆమెతో చెప్పిన వెంటనే ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె ఏమైపోయింది? చక్కగా నిలబడ్డది. ఆమె నిలబడి ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నది, దేవుని మహిమపరుస్తూ ఉన్నది. మనం ఏం చేస్తాం? మేలు పొందుతాం కదండి. దేవుని దగ్గర అన్ని అడుగుతాం, దేవా నాకు డబ్బులు కావాలా, ఉద్యోగం కావాలా, ఆరోగ్యం కావాలా, వాళ్ళందరిలాగా ఉండొద్దు, నేను మంచిగా ఉండాలా అని అంటాం కదండి. ఇద్దరు దేవాలయంలో సుకరి పరిసరుడు వచ్చి ప్రార్థన చేస్తారు. చాలా వాక్యాలు ఉన్నాయి, నేను తీయను. కాబట్టి పరిసయుడు అంటా ఉన్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా, 10వ భాగము ఇచ్చినా, నేను చాలా నీతిమంతుడను, అట్లా చేసినా ఇట్లా చేసినా సుంకర్లాగా నేను ఉండలేను. ఉండకుండా నన్ను ఆ విధంగా ఉంచినందుకు వందనాలు అంటా ఉన్నాడు. అప్పుడు సుంకర్ ఏమంటా ఉన్నాడు? ధైర్యం, దేవుని సన్నిధానంలో నిలబడి ధైర్యం చాలక చేతులు పైకెత్తి, దేవా పాపిని నన్ను కరుణించుము అంటాడు. అలాంటి ప్రార్థన మనకు కావాలండి. అలాంటి విశ్వాసం మనకు కావాలి. అలాంటి నమ్మకం కావాలి. నేను ఎవరో వచ్చి తీసుకుపోవడానికి కాదు. నీకు ఆశ ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుని యందు వేషధారణ మనకు అవసరం లేదు. నేను స్వస్థత పొందాలి ప్రభువా, నమ్మకం రావాలి. నాకు ఉద్యోగం కావాలి ప్రభువా, నమ్మకం పెట్టు, దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తా ఉంది? దేవుని మహిమ పరుస్తా ఉంది. కీర్తనలు 107:20 చూడండి. కీర్తనలు 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చాలండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని నామానికి స్తోత్రం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడిచ్చిన వాక్కును. హల్లెలూయా. అందరి చేతులు పైకి ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన వాక్కుని ఇచ్చి ఏం చేస్తా ఉన్నాడు? బాగు చేస్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ వైఖరి ఏమిటి అంటే, సమాజ మందిరం అధికార స్వస్థపరచుటకు ఒక పనిగా భావించెను. ఇది సరి అయిన వైఖరి కాదు. ఇతర క్రైస్తవుల పట్ల నీ వైఖరి ఎలాగున్నది? రోగుల పట్ల స్వస్థత పట్ల నీ వైఖరి ఏమిటి? రోగంలో, బాధలో కూడా దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. నీ కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా,
నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నా దేవుని మందిరానికి నువ్వు రా, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. సంఘమునకు వస్తున్నావా, లేక కష్టములు వచ్చినప్పుడు దేవుని ఆరాధించడము, క్రైస్తవుల సహవాసము చేయడము మానేస్తున్నావా? దేవుని నామానికి స్తోత్రం. నీకు సంఘంలో చాలా కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మరి సంఘంకు రాకుండా ముడుచుకొని ఇంట్లో పండుకోవడం. ఎందుకు సిస్టర్ పోయిన వారం రాలేదంటే ఏమంటారు? అయ్యో నాకు బాగలేదు సిస్టర్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? యేసయ్య ఎవరు? పరమ వైద్యుడైన, హల్లెలూయా, పరమ వైద్యుడు, పరమ డాక్టరు, ఈలోక డాక్టర్లకు అందరికంటైనా పరమ వైద్యుడు, స్వస్థపరిచే దేవుడు. ఐగుప్తు కలిగిన రోగంలోకి మీకు రాని అన్నాడు. స్వస్థపరచని యెహోవాను నేనే. ఇంకెందుకండి? ఆయన బాగు చేసేదాడు. కడుపు నొస్తుందా, తల నొస్తుందా, కళ్ళు తిరుగుతున్నాయా, పడిపోతున్నావా, లేవలేకపోతున్నావా, గుండె నొస్తుందా, ఇంకా నడుములు వస్తుందా? మనిషికి ప్రతి అవయాలు మంచుకుంటేనే మనిషి ఉంటాడు. జర్ర కొంచెం ఏమన్నా అయిందనుకో అబ్బాయిగా తల్లడిల్లిపోతూ ఉంటారు. పక్కకే వైద్యుడు ఉన్నాడండి. హల్లెలూయా, యేసయ్య పక్కకే ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కష్టాలు మరి వచ్చినప్పుడు దేవుని ఆరాధించడము, క్రైస్తవులతో సహవాసము చేయడము చాలా మంది మానేస్తూ ఉంటారు. విశ్రాంతి దినమున ఏ విధంగా ఆచరిస్తున్నారంటే, పరిసరుల వలె, సమాజ మందిరము అధికారుల వలె నీలో ఇంకా ఏదైనా వేషధారణ ఉన్నదా? యేసయ్య అసహించుకునే వాటిలో వేషధారణ ముఖ్యమైనది. హల్లెలూయా. ఈ యొక్క విశ్రాంతి దినమున మరి ఇక్కడ వేషధారణ అంటే పరిసరులు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి మీద మండిపడుతున్నారు. విశ్రాంతి దినంలో ఇలాంటి కార్యాలు చేయకూడదు కదా అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినముననే కుంటివాని బాగు చేసిండు, గూని వాళ్ళని బాగు చేసిండ్రు, అమ్మగారిని. ఇంకేం చేస్తా ఉన్నాడు? చెయ్యి లేని వారిని దేవుడు ముట్టి స్వస్థపరిచిండు. ఇక్కడ సమాజ మందిరంలో ఉన్న అధికారుల కోపం వచ్చి, పరిసరుల కోపం వచ్చేసి, అలాంటి వేషధారణ మనలో ఏమైనా ఉన్నదా? సంఘానికి వస్తున్నాము, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థమైన మనసు మనం కలిగి ఉండాలండి. ముఖ్యమైనది వేషధారులను మరి ఉండవద్దని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. విశ్వాసులుగా, యథార్థంగా, నమ్మకంగా దేవుని ఆరాధించే వారిగా మనం ఉండాలి. కాబట్టి అందుగురించే నడుము వంగిపోయిన స్త్రీ యేసు మరి ఆ యొక్క మొదట యెరూషలేము సొలొమోను కట్టించిన మందిరములో, ఆ సమాజ మందిరములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీని బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజమే విశ్రాంతి దినమున మనం అందరం ఆదివారంన ఉదయకాలంన దేవుని ఆరాధించడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి మనం వచ్చినాం. గత 6 రోజులు మన యొక్క హృదయం ఏ విధంగా ఉన్నది? ఇతరులను తిట్టినమా, హింసించినమా, బాధ పెట్టినమా, కష్టాలలో ఉన్నామా, రోగములు ఉన్నామా? ఇవన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని అవి వదిలిపెట్టేద్దాం. అవి సాతానుకి సంబంధమైనవి. మంచి హృదయం కలిగి మరి శారీరకంగా మరి మానసికంగా కదండి, ఈ విధంగా ఆత్మ సంబంధంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం అనుసారంగా మనం అందరము జీవిస్తాం.